మేడం వ్యాధిలో ఒక చిన్న కవిత రాసా. మీ సంతకం నుంచి మొదలైన నా ప్రయాణం, మీ సంతకం నుంచి మొదలైన నా ప్రయాణం మీ జ్ఞాపకాలతోనే నిలిచిపోతుంది, మీ జ్ఞాపకాలతోనే నిలిచిపోతుంది. ఇవాళ ఆ చెయ్యి మౌనమైపోయింది, ఇవాళ ఆ చెయ్యి మౌనమైపోయింది. అక్షరాల వెనుక నిలిచిన ఆత్మగౌరవం, అక్షరాల వెనుక నిలిచిన ఆత్మగౌరవము ఇప్పటికీ మా ఊపిరిలో పలుకుతూనే ఉంటుంది, ఇప్పటికీ మా ఊపిరిలో పలుకుతూనే ఉంటుంది. నాకు మార్గం చూపింది మీ సంతకం, నాకు మార్గం చూపింది మీ సంతకం. నాకు ధైర్యం ఇచ్చింది మీ నిర్ణయం, నాకు ధైర్యం ఇచ్చింది మీ నిర్ణయం. రాష్ట్ర స్థాయిలో నర్సింగ్ యూనియన్ స్థాపించి, రాష్ట్ర స్థాయిలో నర్సింగ్ యూనియన్ స్థాపించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన నా ప్రతి అడుగుల్లో, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన నా ప్రతి అడుగుల్లో మీ ఆశీస్సులే నాకు అద్దం పట్టాయి, మీ ఆశీస్సులే నాకు అద్దం పట్టాయి. అన్యాయంపై మొదలైన నా ప్రతి పోరాటానికి, అన్యాయంపై మొదలైన నా ప్రతి పోరాటానికి మీ సంతకం, మీ సంతకం నాకు నాంది పలికింది. మా హక్కుల కోసం గలమెత్తిన ప్రతి క్షణం, మా హక్కుల కోసం గలమెత్తిన ప్రతి క్షణం మీ ఆలోచనలే, మీ ఆలోచనలే నాకు ఆయుధమయ్యింది. ఇవాళ మీరు మౌనంగా నిద్రపోయినా, ఇవాళ మీరు మౌనంగా నిద్రపోయినా మీ సంతకం మాత్రము మాలో సజీవంగా ఉంది, మీ సంతకం మాత్రము మాలో సజీవంగా ఉంది. మీరు లేకపోయినా, మీరు లేకపోయినా మీ మార్గము ఉంది, మీరు దూరమైన మీ స్ఫూర్తి ఇంకా మిగులుతూనే ఉంది. మీ సంతకం నుంచి మొదలైన ఈ ప్రయాణం, మీ సంతకం నుంచి మొదలైన ఈ ప్రయాణం మా గుండెల్లో, నా గుండెల్లో ఎప్పటికీ ఆగదు. మీ అడుగుజాడలో, మీ అడుగుజాడల్లో మేము నడుస్తాం. మీ ఆశయాలను, మీ ఆశయాలను మేము నిలబెడతాం. మీ త్యాగం ఎప్పటికీ మరువము, మీ త్యాగం ఎప్పటికీ మరువము. మీ జ్ఞాపకం, మీ జ్ఞాపకంతోనే ముందుకు సాగుతాం. ఈ కవిత రాయడానికి కారణం ఏంటంటే, నేను 2008 నుంచి 2012 వరకు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా బయటకు రావడానికి రిజిస్ట్రేషన్ సంతకం కావాలి. అక్కడ సంతకం చేసింది నాకు రోజాలని మేడం. ఆ తర్వాత నేను యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత నేను యూనిట్ పెడుతున్నప్పుడు కూడా రోజాలని మేడం గారి చిన్న సజెషన్ అడిగితే బాగుంటుంది, ప్రైవేట్ సెక్టార్లో ఇప్పటివరకు లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, నేను చట్టాల కోసం, హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మేడంతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లా ఉంటే బాగుంటుంది అనే కొన్ని సందర్భాలు చెప్పడము, అదేవిధంగా పొలిటికల్లో ఉన్నప్పుడు నాకు కూడా లా సైడ్ ఇంట్రెస్ట్ ఉండడము, కాబట్టి నేను కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా విద్యులత మేడం అది నర్సింగ్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత మొన్న మీరు నన్ను అడిగా చూడండి మేడం ఎందుకు వచ్చామని. ఆ రోజు నేను ఎన్ఓసి తీసుకొని నర్సింగ్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకుందామని నేను అనుకున్నాను. కానీ అదే సంతకం నాకు ప్రారంభమైన సంతకము ఈరోజు ఆమె ఈ యాదిలోనే ఆ సంతకము మైమర్చిపోయి బార్ కౌన్సిల్కి వెళ్ళిపోతున్నాను. చాలా బాధతో, ప్రగాఢమైన బాధతో రాసిన ఈ కవిత మేడం ఎప్పటికైనా నేను ఇప్పుడు లా చేసినా కూడా నా బేసిక్ ఎక్కడ ఉంది, పునాది ఎక్కడ ఉందంటే బీఎస్సీ నర్సింగ్ అనే ఉంటుంది. కాబట్టి ఎన్నటికీ కూడా మిమ్మల్ని మర్చిపోను మేడం. మీ సంతకం నాకు ఈ స్థాయిలో నిలబెట్టింది, ఈ స్టేజ్ మీద నిలబడింది. ఒకవేళ నేను చదవకపోయి ఉంటే, ఒకవేళ ఆమె రిజిస్ట్రేషన్ చేయకపోయి ఉంటే మేడం గారు కూడా నేను ఈ స్థాయిలో, ఈ పొజిషన్లో ఉండేవాడేమో కాదేమో. అదేవిధంగా మేడం వల్ల కొన్నిసార్లు మేడం కూడా నేను కొన్ని ఆర్టీఐలు వేసి కొన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టిన కావచ్చు, కానీ అది వ్యవస్థ కోసం పెట్టిన. ఈరోజు మేడం నన్ను క్షమించమని కూడా కోరుకుంటున్నాను ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే. అదేవిధంగా ఇలాంటి సభలు మరొకసారి పెట్టుకోకుండా, మన నుంచి కూడా ఎవరు దూరం కాకుండా, అంటే చిన్న వయసులో అనారోగ్యాల పరంగా కానీ ఏజ్ పరంగా అయితే అది ఓకే, కానీ ఇలాంటి సందర్భాలు జరుగుతున్న మధ్య చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మాట్లాడడానికి కూడా భయం అవుతున్న పరిస్థితిలో ఉంది. జాగ్రత్త. హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్కూటీల పైన వెళ్తున్నప్పుడు ఇంతకుముందు సాధించినట్లు కూడా దయచేసి మనది మనం చూసుకుంటూ రక్షణకు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అవకాశం మరొకసారి రావద్దని కోరుకుంటున్నాను. ఈ కుటుంబానికి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.